హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాత సంవత్సరంలో నుంచి మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. అంటే అన్ని కొత్తగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో 31st నైట్ సెలబ్రేషన్స్ మా అపార్ట్మెంట్లో ఎలా జరుగుతాయో మీ అందరికి ఒక వీడియో చేసి చూపిద్దామని అనుకుంటున్నానండి. సో మా అపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ అండి, నేను షూటింగ్లో ఉన్నా లేకపోయినా నైట్ బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు. నేను షూటింగ్ నుంచి అయిపోగొట్టుకుని వచ్చిన తర్వాత నా కోసం వెయిట్ చేసి నా కోసం అందరూ విషెస్ చెప్పడానికి కూడా రెడీగా ఉంటారు అనమాట. సో ఈసారి అందరం కలిసి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ముగ్గులు వేసుకుంటాము, తర్వాత డాన్స్లు వేసుకుంటాము, తర్వాత కేక్ కటింగ్, ఇంకా చాలా ఉంటాయి. సో అవన్నీ నేను మీకు చూపిద్దామని ఒక చిన్న వ్లాగ్ చేద్దామని. చిన్న వ్లాగ్ అవుతుందో పెద్ద వ్లాగ్ అవుతుందో తెలియదు, ఓకేనా. నేను మీ అందరికీ చూపిద్దామని అనుకుంటున్నాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి నా ఛానల్ పేరు ఏంటో తెలుసు కదా, సంధ్య సిరిగిరి. సో నా వీడియోస్ అన్ని మీకు నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను. సో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో అందరూ హాయ్ చెప్పండి. న్యూ ఇయర్ విషెస్ చెప్పరా? థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. 31st నైట్ సెలబ్రేషన్ ముగ్గుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మాకు, ఓకేనా. ఇక్కడ ఒక ట్యూషన్ టీచర్ గారు రమ్మంటే రావట్లేదు, ఆవిడ రావట్లేదు కాబట్టి సో ముగ్గులు స్టార్ట్. అయ్యే మీ ట్యూషన్ టీచర్ రాకపోతే నేనే వస్తాను. అదిగో మా ట్యూషన్ టీచర్ అక్కడ ఉండరు. అమ్మా అదిగో మా కల్లాపి చల్లిన దేవత. అమ్మా హాయ్ చెప్పు, నువ్వు చీకట్లో ఉంటే కనపడవు. సో మొత్తానికి స్టార్ట్ చేశారు. నేను వాళ్ళకి వీడియో తీస్తూ ఉంటానండి, ఓకేనా. సో మేము అక్కడ ముగ్గులు వేసుకుంటూ ఉంటే ఇక్కడ మగవాళ్ళు కుకింగ్ మందు అనుకుంటూ సెలబ్రేషన్ పెట్టుకున్నారు. చూపిస్తాను ఆగండి. హలో అన్నయ్యలు, పర్లేదు చీకట్లో సడమియా. ఇదిగో మంచిగా కుకింగ్ చేస్తున్నా మా కోసం అనుకుని. లైట్ వేసుకోరా. మటనా చికెనా? చికెనా. రామ్మోహన్ అన్నయ్య. అయ్యో మందు వద్దమ్మా, వద్దు. ఇది యూట్యూబ్ లో పెడతా నేను. ఇదంతా యూట్యూబ్ లో వస్తుంది. ఫ్యూచర్ డైరెక్టర్ గారు ఆయనే మా ఆయన గారు. छोटा बेटा हनीश से हाय. हनीश हाय. యా సో కొంచెం మాకు కూడా ఉంచుతారా? వీటిని మీరు మాత్రమే తింటారా? అమ్మ ట్రంక్ తినేసుకోవాలి అంట. మిథిలా అన్ని కొత్త చికెన్ మంచి స్మెల్ వస్తుంది. వీళ్ళందరి కోసం అన్నమాట చేసుకుంటున్నారు, మా కోసం కాదు. మేము అక్కడ ముగ్గులు వేసుకుంటుంటే వీళ్ళు మాత్రం వంటలు చేసుకొని తింటున్నారు బాగా. ఓకే, మీరు ఎంజాయ్ చేయండి. బాయ్. ఫ్యూచర్లో వీళ్ళు ముగ్గులు నేర్చుకొని ఏం మాట్లాడద్దు, నేను చెప్తాను. ఫ్యూచర్లో వీళ్ళు ముగ్గులు నేర్చుకోవడం కోసమని ఇప్పుడే రంగులు వేస్తున్నాం అనమాట. ఎస్, నెక్స్ట్ ఇయర్ మీరే వేయాలి, ఓకేనా. అది కూడా ఒక వ్లాగ్ చేపిస్తాం.
హలో మేడం, ఈ ఇయర్ కూర్చోవడం కాదు, ఇట్రండి ఇక్కడ లైట్ ఎదుగో, ఈ ఇయర్ కూర్చోవడం కాదు, నెక్స్ట్ ఇయర్ మీరు వేయాలి, మేము చూస్తూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ మీరు ముగ్గులు వేయాలి. ఓ మేడం కనిపిస్తుంది, వైషు కనిపిస్తుంది, తను కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మేము ముగ్గులు వేస్తూ ఉంటాము, మీరు రంగులు, సారీ ఈ ఇయర్ మీరు మీ ముగ్గులు వేస్తే మీరు రంగులు వేస్తారు కదా, ఇప్పుడు మీరు ముగ్గు వేస్తే నెక్స్ట్ ఇయర్ మేము రంగులు వేస్తాం. సో ప్రిపరేషన్ అంతా మీదే ఉండాలి నెక్స్ట్ ఇయర్. ఎందుకు కష్టమే అంట, నెక్స్ట్ ఇయర్ మీరే ముగ్గులు వేయాలి, మీరే వేయాలి. అయితే ఓకే, అయితే నెక్స్ట్ ఇయర్ ఇంకో బ్లాగ్ చేస్తా, పిల్లలు తిట్టిన ముగ్గు అని. స్టార్ట్ చేస్తారు అప్పుడే. అక్కడ రంగు స్టార్ట్ చేశారా? దేవుని దండం పెట్టి కలర్ చల్లిన 2025 అందరికి బాగా కలిసి రావాలి అని. ఇందులోనా ఇల్లు ఇక్కడ రంగులు స్టార్ట్ అయినాయి అప్పుడే. ఓ రంగులు స్టార్ట్ అయినాయా? ఇది సేమ్ ఉన్నది కదరా? ఇది పర్పుల్ కలర్ ఆంటీ, వద్దు వేరే కలర్ వేద్దాం. అంత చల్లగా లేదు, మీరేమో ఫుల్ ప్యాక్ చేసుకున్నారు, అంత చల్లగా ఏం లేదు నిజంగా. అంటే కాదు, టీచర్ని చూపించకపోతే ఈ స్టూడెంట్స్ ఊరుకుంటారు అనుకుంటున్నారా? ఎందుకు స్టూడెంట్స్ ఎంత బుద్ధి కూర్చున్నారో మీరు రాగానే. పరుపులు, రగ్గులు, దిండ్లు మా ఇంట్లో చాలా ఉన్నాయి, తీసుకొస్తాను. తీసుకురండి, పడుకుందాం. 12 తర్వాత చాలా వేయాలి మొత్తం కుంకుమ కదా. మనం ఎప్పుడు ముగ్గేస్తే అప్పుడే. ఇంకా ముగ్గు సాంగ్ లేదా అక్క? అదిగో వాళ్ళు చికెన్లు మటన్లు వండుకొని తింటున్నారు, మనకి లేదంట. సంక్రాంతి పాటలే ఉన్నాయి, గొబ్బిల్లమ్మ గొబ్బిల్ల. అది సంక్రాంతికి పాడుకుందాం. న్యూ ఇయర్ కి ఏముంది, అందుకనే ముత్యమంతా పాట మొదలు పెట్టారా? పాడండి. 2 లైన్లు వచ్చండి. పాడు గజాల పాడు, మేము వింటాం. జోక్ చేశాను. అమ్మా లిప్ మూమెంట్ ఇస్తారా? పాటనా? ఏం పాట చెప్పాలి ముందు, నాకు వస్తాయి కదా. పాట చెప్పదంట. చాలా సెటిల్డ్గా కూర్చొని ఎంత బాగా వేస్తున్నారో. సారీ, ఇప్పుడు మీకు నో ఎంట్రీ. అరే బావా మీరా? ఎవరైనా ముగ్గి బావా వాళ్ళు వచ్చారు. హలో చెప్పండి, హాయ్ చెప్పు. అదే హాయ్ చెప్పు. హాయ్ హాయ్ కా, మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేసా. ఆంటీ ఆంటీ హాయ్ ఆంటీ. ఏమైంది ఆంటీ, జలుబా? జలుబు. ఓకే, మా వాళ్ళు ముగ్గు స్టార్ట్ చేశారు. నేను ఇప్పుడు బాగా రెస్పెక్ట్ ఇస్తారండి. అవునా ఆంటీ? ఓకేనండి, థ్యాంక్ యూ చెప్పారా? థ్యాంక్ యూ చెప్పండి ప్లీజ్ అండి. అయ్యో ఇక్కడ రంగు మిస్ అయిందా? వేయలేదా? ఎక్కడ ఉందో పెదవులో ఇక్కడ పర్పుల్ కలర్ మిస్ అయింది. వేస్తున్నారా? ఓకే ఓకే ఓకే. మీరు ఓన్లీ వీడియో తీస్తారు, మీకు కలర్స్ వేయాలి కదా. మరి ఫోన్ పట్టుకోవాలి కదా ఎవరైనా. నేను నిన్ననే చెప్పాను నేను వీడియో కవరేజ్ లో ఉంటాను అని. వాళ్ళు పట్టుకుంటారు, ప్రిన్సీకి ఇవ్వండి.
ఎప్పుడయ్యారండి హీరోయిన్? ఒప్పుకోవట్లేదు అన్నయ్య గారు. మాకు కొంచెం అది రోజు రోజు లవ్ మ్యారేజ్ అని పెద్ద ఇన్ఫర్మేషన్ నాది లవ్ మ్యారేజ్ మాత్రమే తెలుసండి. మాకు అరేంజ్ చూడండి, మాకు తెలియదు, అందుకే కొంచెం చెప్పండి. కాదా కాదా ఏమంటారు? అది అరేంజ్ అయినట్టుందండి లవ్. అరేంజ్ అయిన తర్వాతనే లవ్ అండి. సినిమా డైలాగ్ కాదండి, రియల్ అరేంజ్ తర్వాత లవ్. చెప్పాలంటే అరేంజ్ తర్వాత లవ్ బెటర్. మీరు మేము అడిగిన క్వశ్చన్ కు మా మీద మళ్ళిస్తున్నారు దారి. అసలు విషయం చెప్తున్నారు సరే ఏం లేదు, ఒక ఆడిషన్ కోసమని ఆయన ఆఫీస్కి వెళ్ళాను. ఆయన నన్ను పిలవడానికి ముందే తనకి నా ఫొటోస్ వెళ్ళాయి. కానీ ఈ అమ్మాయి చాలా బాగుంది, ఈ సీరియల్ కి కొత్త వాళ్ళకి తీసుకుంటున్నాం కదా, ఈ అమ్మాయిని పెట్టుకుందాం, ఈ అమ్మాయిని పిలిపించండి అని అన్నారు. అదే అనిపిస్తుంది నాకు కూడా అండి తర్వాత. వావ్, అయితే స్టార్ట్ అయింది కూడా అక్కడేనా? మా ఆయన పెళ్లి చూపులు అంటే మా ఆయన ఫోటో చూసింది వాళ్ళ ఆఫీస్ లో అనమాట. అక్కడే పెళ్లి నేను అస్సలు లేదు, నాకు కెరీర్ మీద ఫోకస్ ఉన్నది. నేను ఎక్కడ తప్పిపోతాను అనే భయంతో అదే అదే నా కర్మ. ఎవరు నమ్మరు చివరికి వాళ్ళ అమ్మ కూడా నమ్మట్లేదు. సైలెంట్ వాళ్ళని నమ్మకూడదు. ఇలా లొడలొడ ఆగే వాళ్ళని నమ్మచ్చు. సైలెంట్ ఉన్న వాళ్ళని అస్సలు నమ్మకూడదు. తర్వాత మళ్ళీ ముగ్గు ఎవరితో పెళ్లి చేస్తాడు ప్రపోజల్ అయినాక? అలా చూశాడు. సరే అని చెప్పేసి ఆయన కొంచెం నాకు సపోర్ట్ ఉండండి. నేను అక్కడ అప్పుడు కానీ మిస్ చేయండి. ఎక్కడెక్కడ చెప్పిన ఇంకా ఈ లోపలే అదేం కలర్ ఇక్కడ ఏం కలర్ ఈ వేసిన తర్వాత చెప్తారు. ఇదేంటి చూసేయాలా? రంగులు అంటే సంధ్య మర్యాద ఎక్కువైపోతుంది, తట్టుకోలేకపోతున్నాం. కొత్త సంవత్సరం కదండి, ఏంటో మర్యాద చూస్తే పరాయోనే చెప్పినట్టుగా అన్ని రోజు ఉంటుంది ఇక న్యూ ఇయర్. అదే పోవే అంటేనే బాగుంది. కాలేదా అసలు ఏంటి అట్లా కాదు బాగుందా? అలాగే వినమంటాను. మర్యాద మర్యాదనే బెటర్ గా ఉంది. అంతా మిమ్మల్ని చూసి అమ్మ వద్దండి, ఇక్కడ ఒక గ్రీన్ మిస్ అయింది. అవును, ఇక్కడ కలర్ మిస్ అయింది. ఇక్కడ ఏమి దాని స్పీడ్ ఆల్రెడీ ఉంది. గుర్తుపడతారా లేరా అని టెస్ట్ గ్రీన్ ట్రెండింగ్ కలర్ అక్క, మీరు ఫీల్ కాకండి. పర్పుల్ ట్రెండింగ్ కలర్ పని కాదు అక్క. టూ మచ్ గ్రీన్ నేను వేసిన, బ్లూ నేను వేసిన, ఆరెంజ్ ఒకటి చేస్తావబ్బా నువ్వు.
కనిపించట్లేదు కానీ ముగ్గు మాత్రం బాగేస్తున్నారు. ఆంటీ అయిపోయిందా? లాస్ట్కి వచ్చింది. యా కానీ బాగుంది. అంటే ముగ్గుని ఇలా పడుకొని కూడా వేయచ్చా? ముగ్గుని ఇలా పడుకొని కూడా వేయచ్చు అనమాట. గోదావరి గట్టి పైన ఇది ఒక్కటి రెడీ అవ్వాలి కదా. యా యా మీకే ఎందుకు గారు రంగులు వేసే క్రెడిట్ మాకు ఇస్తారా? అయిపోయింది అక్కడ రంగులు, ఇక్కడ ఏమంటే వేస్తాం. నువ్వు చూపించి ఎక్కడ వేస్తున్నావు? అక్కడ ఏది చూపించి వెయ్యి మిథిలా. ఓయ్ ఏవా ముగ్గేవా? నువ్వు డాన్స్ వేస్తావా అని? డాన్స్ వేస్తావా వద్దా? ముగ్గు తొక్కేస్తావు. అరే 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 కింద వాళ్ళు పాప ముగ్గులన్నీ వేసి అలసిపోయి ఉంటారని చెప్పేసి మంచిగా చలిగా ఉన్నప్పుడు వేడివేడిగా కాఫీ ఆర్ టీ తాగితే ఎంత బాగుంటుందో కదా. అందుకే వాళ్ళ కోసం కాఫీ చేశాను. పెద్ద యుద్ధమే చేశారండి. అలా యుద్ధం చేసి ఇదిగో ఇక్కడ ఒక చిన్న ఫ్లాస్క్ అండ్ అలాగే ఒక పెద్ద ఫ్లాస్క్. సో కాఫీ చేసి వాళ్ళ కోసం తీసుకెళ్తున్నాను. వాళ్ళకి నా కాఫీ నచ్చుతుందో లేదో మరి ట్రై చేద్దాం. ఓకేనా? మళ్ళీ కింద మీట్ అవుతా. కాఫీ వచ్చింది. కాఫీ అర్రే కాఫీ కావాలా వద్దా? మంచిగా చేసి తీసుకొచ్చా. మీరు కష్టపడి ముగ్గులు వేస్తున్నారు కదా. వాళ్ళకి డిన్నర్ పెట్టేసి నేను కాఫీ అయ్యి బాబాయ్ ప్లీజ్. అది టీ పొడి కావాలి. నాకు టీ పెట్టడం రాదు. మీకు ఓకేనా? మరి టీ పెట్టడం అయితే నాకు రాదు. కాఫీ వరకైతే వచ్చా. అప్పుడప్పుడు ఇదిగో నాకు వచ్చిన రీతిలో కష్టపడి చేసుకొని వచ్చాను. అబ్బాయి భలే ఉందే. బాగుంది. రంగులు వీలేసారండి, ముగ్గు వీలేసారండి మీరు. అక్కడ ఒకటి పీకాక్ వేశారు కదా. ఇదిగో వీళ్ళు పీకాక్ వేశారు. చెప్పండి, నా కార్ కలరు మీ డ్రెస్ కలర్ ఒకటే. సో ఇది మీరేసారనమాట. నైస్ అబ్బా. నేను కాఫీ పెట్టుకొచ్చే గ్యాప్లో ఎన్ని ముగ్గులేసారో. ఇదో నువ్వు ముగ్గులకి కాపలా ఉండు. ఓకే అక్కడ బాగా జరుగుతుంది కదా. మంచి మస్తు రెడీ అయింది. మీ గురించి మాత్రమే కాకుండా మా గురించి కూడా ప్రేయర్ చేయండి. ఒక్క మా గురించి అంటే మా గురించి కాదు, మొత్తం అపార్ట్మెంట్ మొత్తం గురించి చేయాలి. ఓకేనా? పోయిన సంవత్సరం ఏం జరిగిందా, ఈ సంవత్సరం మాత్రం అందరూ బాగుండాలని ప్రేయర్ చేయండి. ఏ అంకుల్ ఓ అంకుల్ హాయ్ చెప్పండి. హాయ్ అంకుల్. నేను వాడికి ఆంటీ, మీరు నాకు అంకుల్. హాయ్ అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు అంకుల్? వెళ్ళి నా గురించి కూడా ప్రేయర్ చేయండి అంకుల్. అంటే నా గురించి కాదు, అందరి గురించి. కాదు అందరం బాగుండాలని చేయండి. అరే కొత్త పిల్లలు కూడా అవునా? ఓకే నైస్. ఇదిగో ఈ ఇయర్ నీకు రెస్ట్. ఎందుకంటే నెక్స్ట్ ఇది మాత్రం మెమరబుల్ ఇయర్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇయర్ బాబా పాప వచ్చేస్తారు. ఆల్ ద బెస్ట్. అప్పుడు మేమందరం కాపలా ఉంటాంలే. ఆంటీ ఇంకా వేస్తున్నారా? మీకోసం కాఫీ తెచ్చాం ఆంటీ. అమ్మా ఈ చీకట్లో మీకోసం కూడా కాఫీ. మీరు ఇంత కష్టపడి ముగ్గులు, ఇంత మంచి ముగ్గులు వేస్తున్నారు కదా, అందుకని. యా బట్ తాగి చెప్పాలి ఎలా ఉందా. నా కాఫీ చాలా ఫేమస్ అయిపోయింది. అందరైతే తాగుతున్నారు, రుచి ఎలా ఉందో చెప్పట్లేదు. ఆంటీ మీరు తాగారా కాఫీ? తాగారండి. సరే ఇదిగో మా వదినే గారు చాలా చక్కగా ఉన్నది కాఫీ. రోజు ఇంట్లో పెట్టండి కదా. ఏ అంకుల్ కాఫీ ఎలా ఉంది? బాగా. ఆంటీ అమ్మకి ఇవ్వలేదా?
అంటే అమ్మకి ఇవ్వలేదా కాఫీ? ఇచ్చిన ఫస్ట్. నా కాఫీ ఎలా ఉందో చెప్పండి. బాగుందా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. హలో మేడం గారు, కాఫీ తాగడం కానీ ఎలా ఉందో లేదో నాకు చెప్పాలి. చాలా బాగుందండి, ఫస్ట్ టైం తాగడం. అంటే యాక్చువల్లీ ఇంతకంటే బాగా చేస్తాను నిజంగా. అంటే నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, ఇంతకంటే బాగా చేస్తాను. చాలా బాగుంది. చెప్పడం మర్చిపోయాను, ఈవిడ మా న్యూ ఇయర్ కేక్ రెడీ చేస్తున్నారు అనమాట. చాలా చాక్లెట్స్ చేస్తారు, కేక్స్ చేస్తారు, అన్ని చేస్తారు. సో ఈ రోజు మేము టేస్ట్ చేసి నేను ట్యాగ్ చేస్తాను, ఓకేనా? తన కాఫీ ఇన్స్టాగ్రామ్ ఉంది తనది, తను నేను మీకు ట్యాగ్ చేస్తాను. కాఫీ తాగి చెప్పరా ఎలా ఉందో? సరే సరే, ఓకే. యాక్చువల్లీ అది నిజంగా బరువు ఉందంట. నిజంగానా? అమ్మయ్య, ఆంటీ ఇచ్చిందంటే 100%. ఎందుకంటే ఆంటీ నా కాఫీ తాగారు. ఇది అందరి కోసం చేసినది, ఎలా వస్తుందో నాకు తెలియదు. మా ఆపోజిట్ హలో హలో అందరికి. ఎడ్జింగ్ ఆవిడండి, గుడ్ హ్యూమన్ బీయింగ్. తను సీరియల్స్ యాక్ట్ చేసినా కానీ ఎప్పుడు కానీ అలా అనిపించదు. మా ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోతుంది ఎప్పుడు కానీ. చాలా కలుపుకోలు. మీ అందరినీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నాను నా తరఫున అంటే, మీరందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, తనని కూడా సక్సెస్ చేయండి. మా అపార్ట్మెంట్ అందరి తరఫున ఈ న్యూ ఇయర్లో తనకి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుంటూ మా ఎదురింటి ఆవిడండి, ఆ మాత్రం ఉండాలి కదా. ఓకేనండి. కానీ నిజంగా అంటే ఈ సందర్భంగా చెప్తున్నాను, మా అపార్ట్మెంట్ వాళ్ళు నా కోసం నిజంగా అంటే వెనకుందా ముందుందా అని చెప్పను, ఫ్రెండే చెప్తున్నాను. నేను ఉన్నా లేకపోయినా నా గురించి బాగా ఆలోచిస్తారు. ఎందుకంటే నేను బిజీగా ఉంటాను, సరిగ్గా ఇంటి దగ్గర ఉండను, అందుకని చెప్పి నా గురించి చాలా బాగా ఆలోచిస్తారు. తనొక్కతే కాదు, ప్రతి ఒక్కరు అక్కడున్న ప్రతి ఒక్కరు నా గురించి ఆలోచిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఒక బ్లాగ్ చేయాలని చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ నైస్ కాఫీ ఆల్సో. థ్యాంక్ యూ సో మీ మచ్. అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. నువ్వు కూడా కాఫీ తాగుతున్నావా? అది షుగర్ తక్కువ ఉందిరా, అందరి కోసం షుగర్ తక్కువ వేసినట్టున్నా నేను. ఎలా ఉంది పాప? మీరు టీ ఇష్టం అన్నారు కదా, తాగారా? ఇప్పుడు ఈ 6 months నన్ను ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ గారికి వెళ్ళాము, వైస్ ప్రెసిడెంట్ గారికి వెళ్ళాము. తాగి ఎంజాయ్ చేయండి, బాగున్నా బాగాలేకపోయినా. ఈవిడ రంగుల హరివిల్లు దింపేశారు ఇక్కడ. రంగుల హరివిల్లు ఇదిగో ఈవిడ కాఫీ తాగకుండానే బాగుంది బాగుందని అబద్ధం చెప్పాను. నా కోసం ఒప్పుకుంటున్నారని నాకు అర్థమవుతుంది, ఫేస్ లో క్లియర్ గా తెలుస్తుంది. షుగర్ తక్కువ వేశారని చెప్పొచ్చు కదా. ఇంకోసారి చెప్పరా? ఇంకోసారి ఎలా పెట్టారండి? అంటే ప్రేమతో పెట్టానండి, అందుకే పర్లేదు. నేను మందులు మీకు ఇప్పిస్తానండి, మీ మందులన్నీ ఇప్పిస్తానండి. ఓకే అండి, వీళ్ళు బాగా కూడా ప్రేమతో పెట్టడానికి ట్రై చేస్తామండి. అయితే మీకు టీ ఇష్టం అన్నారు కదా, నా కోసం ఎప్పుడైనా టీ పెట్టియండి. చాలా బాగా పెట్టాం. అబ్బా థ్యాంక్ యూ సో మచ్. నాకు టీ తొందరగా నచ్చదు, బట్ అల్లం వేస్తే ఇష్టం. మేము మీ అంత ప్రేమతో పెట్టామండి, ఏమనుకోకండి. ప్రేమతో పెట్టకుండా నేను ప్రేమతో స్వీకరిస్తాను. ఓకే. ఆ మేడం గారు వీడియోలు తీసుకుంటారు. ఎవరండి? ఇక్కడ ఎక్కడ ఉన్నారు? బాగా ఎంజాయ్ చేస్తున్నారు. డీజేలో ఉన్నారుగా మా అన్నయ్య, వీళ్ళ హస్బెండ్. అందరూ ఒక చోట ఉంటే ఈయన ఒక చోట ఉన్నారు. ఏదో చూపిస్తున్నారో తెలియట్లేదు. నువ్వు కాఫీ తాగావు కదా, తాగావా? బాగుందో లేదా చెప్పు. షోరా? దీనికోసం చెప్పకూడదు, నిజం చెప్పాలి. పిల్లలు కూడా నా కాఫీ నచ్చదు. అరే నిజం చెప్పండి, కాఫీ బాగుందా? సూపర్. అవునా? అరే అంత బాగుందా? ఒరే నేను అరే నువ్వు చెప్పు. అయితే తాగు పదా. మిథిలమ్మ కాఫీ బాగుందా? మిథిలమ్మ కూల్ డ్రింక్ అనుకుంటున్నామేమో, వేడిగా ఉంది తల్లి, కాలుతుంది అది. మిథిలమ్మ జాగ్రత్తగా తాగు, అది కాఫీ నాన్న, బూస్ట్ కాదు. మా ఆయన జిగిరి దోస్తాంగి, వీళ్ళిద్దరు లవర్స్. పేరుకే నేను పెళ్లి చేసుకున్నాను. అబ్బా ఇది అన్యాయం. అమ్మా నాకు అన్యాయం చేస్తారా మీరు? కేక్ కటింగ్కి ప్లాన్ చేశారా? ఇప్పుడు
మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? ఇదిగో అంటే వీళ్ళనే కాదులే, చాలా మొత్తం అపార్ట్మెంట్ మొత్తం ఫ్రెండ్సే. ఫస్ట్ జిగిరి దోస్తాయి ఈయన. అబ్బా ఎందుకు ఆయన మధ్యలోకి వస్తే మీరు వెళ్ళండి, సరిపోతుంది. వావ్, మా కేక్ వచ్చింది అన్న, కేక్ వచ్చింది. హలో అన్న. వావ్, మా న్యూ ఇయర్ కేక్ వచ్చేసింది 2025. మళ్ళీ డాన్స్ వేయాలి. మీ వైఫే కదా చేశారు. ఆ బంపర్ ఆఫర్ ఇప్పించింది నేనే. అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎన్ని ముగ్గులు వేస్తారో చూడండి. ఇదొకటి హ్యాపీ న్యూ ఇయర్ 2025 నుంచి స్టార్ట్ అయ్యి ఇలాగా మా ఆడవాళ్ళకి ఏం ఓపిక అండి, ఎన్ని ముగ్గులు వేస్తారో చూడండి అసలు. ఒక్కొక్క ముగ్గు ఒక్కొక్క అద్భుతం లాగా ఉంది చూసారా. 2025 నుంచి స్టార్ట్ అయ్యి అగైన్ 2025 హ్యాపీ న్యూ ఇయర్ దాకా ఎండ్ అయ్యింది. ప్రతి ఒక్క ముగ్గు చాలా బాగా వేస్తారండి. ఎవ్రీ ఇయర్ ఇలాగే వేస్తారు వీళ్ళు. కి ప్లాన్ చేశారండి. సో కేక్ కటింగ్ దగ్గరికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 12 అవుతుంది టైము. సో కేక్ కటింగ్ ఎలా చేస్తారో, ఎలా సెలబ్రేషన్ చేస్తారో మీకు వీడియో చూపిస్తాను మళ్ళీ. మా గ్రూప్లో ఒక మిస్ అయ్యారు. మీకోసం సంవత్సరం దాకా ఆగాలా? ఓకే, మూవీకి వెళ్ళారు.
ఆంటీ హ్యాపీ న్యూ ఇయర్. నా ఫేవరెట్ ఆంటీ ఇక్కడ. ఫేవరెట్ అంటే ఫేవరెట్ ఆంటీ ఎందుకంటే ఫస్ట్ పరిచయం అయింది వీళ్ళే, అందుకని అన్నమాట. నా కాఫీ లవర్ అన్నీ ఆంటీ. వాళ్ళు కూడా చక్కగా వస్తాం. హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హలో ఎక్కడ హ్యాపీ న్యూ ఇయర్. సో అందరూ ఇలా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. బాయ్. మా సినిమాల్లో కూడా అంత బాగా మేకప్ చేయరండి, మేకప్ తీయరండి. కొంచెం లైట్ వైపు తిరిగితే ఇద్దరు కనిపిస్తారు. అదే అదే. ఇంకేమన్నా తుడవండి. డీజే 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 ఆల్ రెడీగా ఉన్నారు. ఏంటి ఇవన్నీ యూట్యూబ్లో పెట్టి మీ పరువు అంతా తీస్తాను. మందు బాబులం మేము, మందు బాబులం. ఏంటి పర్లేదు కదా అన్నయ్య. చూడు మా అన్నలు మాకు ఎప్పుడు సపోర్ట్ అమ్మా. ధన్య సిరిగిరి. ఎస్ థ్యాంక్ యూ. అప్పుడే వీడియో అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా చాలా ఉందండి. మా అమ్మల ఇంట్లో సెలబ్రేషన్ కూడా చూడాలి కదా. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.